హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉరుగులు పరుగుల జీవితంలో మనిషికి నిద్ర అనేది కరువైంది. నిద్ర అనేది వర్క్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకుంటే జీవితంలో ఏర్పడే కష్టాలు కావచ్చు. వీటి వలన మనిషి నైట్ అంతా ఎక్కువసేపు ఆలోచిస్తూ పడుకోవడం వల్ల జీవితంలో మనిషికి నిద్ర అనేది కరువైంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మాత్రం నిద్రనే చెప్పాలి. ఎందుకంటే మీకు కొత్త ఆలోచనలు రావాలన్నా, మైండ్ ఫ్రెష్గా ఉండాలన్నా ఫస్ట్ నిద్రపోవాలి. నిద్రపోతేనే మైండ్ నీకు కొత్తగా ఆలోచించేదానికైనా, లేకుంటే వర్క్ గురించి థింక్ చేసేదానికైనా మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, మరే ప్రాబ్లం అయినా రాత్రంతా మేలుకొని ఆలోచిస్తే అవి తీరవు. దాని మీద వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయాలంటే రాత్రిపూట కంటికి సరిపోయేటువంటి నిద్రపోవాలి. చేసేటువంటి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత అయినా తీరుతాయి. కాబట్టి ఫస్ట్ నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏ వయసు వారికి ఎంత నిద్ర కావాలంటే 0 నుంచి 3 నెలల పిల్లలకైతే 15 నుంచి 17 గంటల పాటు నిద్ర అనేది అవసరము. అది 4 నుంచి 11 నెలల పిల్లవాళ్ళు అయితే మాత్రము 12 నుంచి 15 గంటలు అనేది నిద్ర అనేది అవసరము. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్య పిల్లలు అయితే మాత్రము 11 నుంచి 14 గంటలు అనేది నిద్ర అనేది అవసరము. అదే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకైతే మాత్రము 10 నుంచి 13 గంటలు అనేది నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి. సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల పిల్లలు అయితే మాత్రము 9 నుంచి 11 గంటలు అనేది నిద్ర అనేది అవసరం. అదే 14 నుంచి 17 సంవత్సరాల పిల్లలు అయితే మాత్రము 8 నుంచి 10 గంటల నిద్ర అనేది అవసరము. అదే 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్య వారైతే మాత్రము 7 నుంచి 9 గంటలు అనేది నిద్ర అనేది కంపల్సరీగా అవసరము. అదే 65 ఏళ్ళ పైన వాళ్ళైతే 7 నుంచి 8 గంటల నిద్ర అనేది అవసరము. కాబట్టి నిద్ర వల్లనే మనం జీవితంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మర్చిపోవచ్చు అనమాట. త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మనం కొత్త పనిని స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.